ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలండి. చాలా సంతోషం అండి. అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చారండి, సాగర్ వాళ్ళందరూ. మొట్టమొదటిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే దైవజనులు సురేష్ గారికి ఒక అత్యవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి పాఠం ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో కలిగినందుకు మరి సహోదరులకి దైవజనులు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నడిపించినటువంటి సహోదరులు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి అందరికీ వందనాలండి. సంతోషం. ఈరోజు అంశం గురించి మాట్లాడుకునే ముందుగా బిలాము ఎవరు చెప్పండి? బిలాము ఎవరు? ప్రవక్త. బాగా చదివారు మీరు బైబిల్? బాగా చదివారా? ప్రవక్త. యెహోషువ 13వ అధ్యాయము 22వ వచనం కాదు, అదే కొంచెం ఆలోచించారు. వెరీ గుడ్, కరెక్ట్ పదం చూద్దాం. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలీయులు బేరు కుమారుడనైన చాలండి. బేరు కుమారుడును ఎవడట? సోదెగాడైనటువంటి బిలాము. బిలాం అంటే ప్రవక్త అని మీరు అన్నారు, కానీ దేవుడు ఏమంటున్నాడు? సోదిగాడు. ఎందుకు? దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేటట్టు వాడు ఎవడైనా సరే సోదిగాడు. ఈరోజు ఎర్రని పెయ్య అనే సబ్జెక్ట్ తీసుకుని ఇజ్రాయేల్ వచ్చింది, అక్కడొచ్చింది, ఇక్కడొచ్చింది, రెండో రాకడ వచ్చేసింది, రేపే రెండో రాకడని కొన్ని సంవత్సరాల క్రితం నుంచి మనల్ని భయభ్రాంతుల గురి చేస్తున్నారు, అసత్యాన్ని బోధిస్తున్నారు. వాళ్ళందరూ ఎవరట వాక్యాన్ని కలిపి చెరిపే వాళ్ళు? సోదిగాళ్ళు. మనుషుని యొక్క జ్ఞానంతో మీరు బాగా చూడండి. ఒకవేళ మీ దగ్గర మొబైల్ యాప్స్ అన్నా సరే సెర్చ్ చేయండి. ఈ ఎర్రని పెయ్య ఎక్కడ తప్పితే ఇంకెక్కడ దొరకదు. మీకు ట్రై చేశారు మీరు ఎప్పుడైనా? ఈ ఎర్రని పెయ్య సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో తప్పితే ఇంకెక్కడా దొరకదండి. మరి ఈ దీనికి యేసుక్రీస్తు రాకడికి ఇంకేంటి? అదిగో ఎర్రని పెయ్య ఎక్కడ దొరికిందట? ఇజ్రాయేల్లో దొరికింది. యేసు ప్రభువు రేపే వచ్చేస్తున్నారు, సాయంత్రం వచ్చేస్తున్నారు. ఆయన ఉన్నాడు, నాకు కూడా తెలియదు, నా తండ్రికి తప్ప అన్నారు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇదిగో వచ్చేస్తారు ఆయన, నాకు తెలుసు. చిన్న భూకంపం వస్తే అదిగో యేసుక్రీస్తు వచ్చేస్తున్నాడు. చిన్న ప్రమాదాలు జరిగితే అవి యేసుక్రీస్తు వస్తున్నాడని చెప్తున్నాడు. ఈరోజు మనుష్యుని యొక్క జ్ఞానంతో వాళ్ళు బోధిస్తున్నారు. మనిషి యొక్క జ్ఞానాన్ని బట్టి దేవుడు ఏం చెప్తారు? యోబు గ్రంథం 5వ అధ్యాయము 13వ వచ్చారు చదువు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. జ్ఞానులను వారి కుటిలములను ఆయన పట్టుకొనును. వారు ఎవరైతే కుటిలంగా మాట్లాడుతున్నారో, జ్ఞానులని పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే కుటిలంగా మాట్లాడుతున్నారో, దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరిస్తున్నారో, వాళ్ళ సొంత మాటలు చెప్తున్నారో, దేవుడు వాళ్ళని ఏం చేస్తారట? పట్టుకొను. ఎలా పట్టుకుంటాడు దేవుడు? అబద్ధ సేవకుల్ని, అబద్ధ బోధకుల్ని, కుటిల వర్తల్ని, లోక జ్ఞానాన్ని బట్టి చెప్తున్న వాక్యం వాళ్ళని ఎలా పట్టుకుంటాడో చెప్పండి. వెరీ గుడ్. వాక్యాన్ని బట్టి, సత్యమైనటువంటి సేవకులను బట్టి, క్రీస్తు సంఘ సువార్థికులను బట్టి వాళ్ళని పట్టుకుంటాడు. కిందలో ఏం చదవండి? కపటుల ఆలోచనను వాళ్ళు ఏమంటారు? అది రెండు రకాలు వచ్చేసింది. ఇజ్రాయేల్లో ఎర్రని పెయ్య. ఏమంటే ఎర్రని పెయ్య మా ఊర్లో కూడా ఉందండి, రాజమండ్రి దగ్గర. ఏమన్నాయి? ఈ ఎర్రని పెయ్య ఉంది. ఎర్రని పెయ్య వచ్చేసింది, ఇజ్రాయేల్లో కనబడింది మాకు. రెండో రాకడ చూడండి. కపటుల యొక్క ఆలోచనని దేవుడు ఎలా తలక్రింది చేస్తున్నాడో, వాడు కుటిల వర్తన యొక్క ఆలోచనని దేవుడు ఎందుకు సోదిగాడు అని అంటున్నారో ఈరోజు మనం. మరి ఎవరిని అడగాలి? చెప్పండి. యేసుప్రభుని అడిగితే ఆయన ఒక మాట చెప్తారు. చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34. ఈరోజు నోట్స్ చాలా నీట్గా రాయండి, నాకు కావాలి. చాలా రెఫరెన్స్ ఉంటాయి, నీట్గా రాయండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34 వచ్చింది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34 వచ్చింది. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను. యేసు ప్రభువు చెప్తున్నారు. మనకి ఏదైనా అర్థం కానప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభు పాదాల దగ్గర నేర్చుకోవాలి. పౌలు గారు ఎక్కడ నేర్చుకున్నారు? ఒకప్పుడు గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. సత్యాన్ని ఎవరి దగ్గర నేర్చు? ప్రభు పాదాల దగ్గర నేర్చుకోవాలి. అపొస్తలులు ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్నారు. నన్ను అడిగితే పూర్వకాలము మొదలుకొని మరుగు చేయబడిన సంగతులన్నీ నేను మీకు తెలియజేస్తాను.
ఏమండి, ఈ మర్మాలన్నిటినీ చెప్పేటటువంటి జ్ఞానం ఒక ఆయన ఉన్నాడు పాత నిబంధనలు. ఎవరైనా? ఎవరు? దానియేలు గారు. మర్మముల గురించి దానియేలు గారు వివరించినట్టు ఆ దేశంలో ఎవరు వివరించలేకపోతున్నారు. ఆ టైంలో ఆయన కొన్ని సందర్భాల్లో ప్రభువా ఈ మర్మం ఏంటి అని అడిగితే దేవుడు ఒక మాట చెప్పాడు. చూద్దామండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దీన్ని థ్యాంక్ యూ. 4వ వచనం, 3-4 వచనం చదవండి. చలో ఒకసారి 8-9 కూడా చదువు. నేను వింటిని గాని గ్రహింపలేకపోతుని, నా ఏలిన వాడా దానియేలు నీవు ఊరకుండమని చెప్పాను. 10వ వచనం కూడా, అనేకులు తమను శుద్ధిపరచుకుని అగుదురు. ఏ దుష్టుడును ఈ సగంతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క మర్మాలని, దేవుని యొక్క వాక్యాన్ని ఎవడు గ్రహించలేడట? బుద్ధిహీనుడు గ్రహించలేడు. వాడు గ్రహించక వాక్యాన్ని కలిపి చెరిపేస్తారు. మరి ఎవరు గ్రహిస్తారట? బుద్ధిమంతులు ఎవరండి? బుద్ధిమంతులు గ్రహిస్తారని చెప్పాడు. బుద్ధిమంతులు ఎవరు అనంటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయి? క్రీస్తునందు. క్రీస్తుని కలిగిన వాడు ఎవడు? క్రైస్తవుడు, క్రీస్తు సంఘ సువార్థికులు, క్రీస్తు సంఘ విశ్వాసులు, క్రీస్తు శరీరంలో అవయవం ఉంటున్నటువంటి వాళ్ళు బుద్ధిమంతులు మాత్రమే దీన్ని గ్రహిస్తారట. ఏంటి ఈరోజు ఎర్రని పెయ్యి అంటే? ఇప్పుడు వచ్చేసింది సంఖ్యాకాండము 19వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. 1-2 వచనం చదవని చాలు. యెహోవా మోషే అహరోనుకి ఎలాగ సెలవిచ్చెనో, యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం ఇది ఏదనగా, ఇశ్రాయేలీయుల కళంకము లేనిది, ఎప్పుడునో కాడి మోయనిదినైనా ఎర్రని పెయ్యకు నీ వద్దకు తీసుకురావాలని వారితో జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతి పదము జాగ్రత్తగా ఆలోచించండి, నీకు బాగా అర్థమవుతుంది. ఇద్దరితో చెప్తున్నాడు. ఏమని? ఎవరెవరు వాళ్ళు? మోషేతోని అహరోనుతోని ఈ మాటలు మాట్లాడి ఏమంటున్నాడనంటే, ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఏం తీసుకురావాలి? కళంకము లేనిది, మచ్చలేనిది, ఎప్పుడు కాడి మోయనిది ఎర్రని పెయ్యని నీ వద్దకు తీసుకురావాలి. ఏంటి ఎర్రని పెయ్య? ఎర్రని పెయ్య కొన్ని ట్రాన్స్లేషన్స్ లో అది ఆక్స్, రెడ్ ఆక్స్ అని ఉంటుంది, రెడ్ హైఫర్ అని ఉంటుంది. పెయ్య అని అంటే సాధారణంగా మన ఊరిలో మనం ఏం చేస్తుంటే, ఆడది ఆవుకు పుట్టింది అనుకోండి, ఏమంటారు? పెయ్య పోతు. ఎందుకు గేదెకు పుట్టినా పెయ్య పోతు అంటారు. పెయ్య అంటే ఆడది. కొన్ని ట్రాన్స్లేషన్ లో మగది అని ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇది దేన్ని సూచిస్తుంది? ఎవరిని సూచిస్తుంది అని అంటే యేసుక్రీస్తుని సూచిస్తుంది. ఏంటిది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై క్రీస్తు అనే మన పస్కా. ఏమంటే పస్కాని ఎవరితో పోల్చాడు? యేసు ప్రభువుని ఏమంటున్నాడు? పస్కా పశువు. ఉదాహరణకి మా ఊర్లో మా చిన్నప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు కనిపించినప్పుడు, ఒరే బాబు వెంకటేష్, మీ నాన్న గొడ్డులా కష్టపడుతున్నాడు, మిమ్మల్ని బాగా చదివిస్తున్నా. ఎలా కష్టపడుతున్నాడట? గొడ్డులా కష్టపడుతున్నాడు. మా నాన్న గొడ్డేం కాదు. ఇక్కడ యేసు ప్రభువుని ఏమన్నా పస్కా పశువు. మామూలుగా మాట్లాడితే దుర్మార్గులైనటువంటి వాళ్ళు మాట్లాడితే ఏమంటారు? ఇది యేసుక్రీస్తు ఒక పశువు అంటారు. బైబిల్ చెప్తుంది
పాత నిబంధనలో మీరు ఏది తీసుకున్న పోలిక ఎవరికి అని అంటే యేసుక్రీస్తు. అదంతా ఛాయ, ఇది నిజస్వరూపం. అక్కడ మందసం, ఇక్కడ యేసుక్రీస్తు. అక్కడ పస్కా పశువు, ఇక్కడ యేసుక్రీస్తు. అక్కడ నిచ్చెన, ఇక్కడ యేసుక్రీస్తు. అక్కడ ఎత్తడి సర్పం, ఇక్కడ యేసుక్రీస్తు. మీరు పాత నిబంధనలు ఏదైనా తీసుకోండి, అక్కడ గొర్రెపిల్ల, ఇక్కడ యేసుక్రీస్తు. అక్కడ పౌరం, ఇక్కడ యేసుక్రీస్తు. అక్కడ ప్రధాన యాజకుడు, ఇక్కడ యేసుక్రీస్తు. సహోదరి సహోదరులు, ఎవరిని పోలుస్తున్నాయని అంటే పాత నిబంధన అంతా శరీర సంబంధమైనది, క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైనటువంటి క్రీస్తును పోలి ఉన్నది. ఇప్పుడు ఎర్రని పెయ్య యేసుక్రీస్తుని పోలి ఉన్నది అన్న. ఎందుకో చూద్దాం. పెయ్య అన్నాడు, బాగుంది, అది ఎర్రగా ఉండాలంటే ఎందుకు? దేవుడికి నలుపు అంటే ఇష్టం ఉండదా? నలుపు అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదండి. కొన్నిసార్లు మా సైడ్ పెళ్ళికొడికి ఎలా ఉండాలమ్మా అంటే, చాలా తెల్లగా ఉన్నాడు బాబా, కాకిలాగా. ఎలాగా? ఎటకారం. అంటే నల్లగా ఉంటే ఎవరికి ఇష్టం అవుతుంది? చాలా తెల్లగా ఉన్నాడు కాకిలాగా. కాకి తెల్లగా ఉన్నది ఎక్కడన్నా అంటే తెలుపు ఎవరికి ఇష్టం అవుతుంది? మరి దేవుడికి ఇష్టం లేదా? దేవుడు ఎందుకని ఎర్రని పెయ్య అన్నానంటే ఈరోజు మనం చూద్దాం. అయితే ఎవరెవరి దగ్గరికి తీసుకురావాలట? మోషే అహరోను దగ్గరికి, ఇద్దరి దగ్గర తీసుకురావాలి. అందులో ఆయన ప్రధాన యాజకుడు. మోషే గారు అహరోనుకి ఏమవుతాడు? తమ్ముడు అవుతాడు. అహరోను గారు పెద్ద అయినా, మోషే చిన్న అయినా. వీళ్ళిద్దరి దగ్గరికి ఎర్రని పెయ్యి తీసుకురావాలి. అది ఎలా ఉండాలి? మచ్చలేనిది, కలంకము లేనిది, ఎప్పుడునూ కాడిపోయినది. మచ్చలేనటువంటి, కలంకం లేనటువంటి మనిషి ఎవరైనా ఈ భూ ప్రపంచం మీద ఉన్నారు, పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారంటే అది ఎవరండి? యేసుక్రీస్తుని. ఎర్రని పెయ్యనంటే మీరు ఫస్ట్ నుంచి గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు. అది ఎరుపు అనేది ఏ విధంగా వచ్చిందో మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఎక్కడికి తీసుకురావాలి? ఎలాంటిది అది? మచ్చలేదు, ఆయనలో అపవిత్రం ఏమీ లేదు, పాపం ఏ పాపము లేదు, ఆయనలో అబద్ధమై ఏమీ అసత్యం ఏమీ లేదు. ఇలాంటి దాన్ని తీసుకురావాలి. ఇంకోటి చెప్తున్నాడు, ఎప్పుడు కాడిపోయినటువంటి. మరి దీని అర్థం ఏంటంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. కాడిగా అర్థం, కాడి మోయినటువంటి ఈ ఎర్రని పెయ్య అంటే దానికి అర్థం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 30వ వచనం. ఈరోజు రెఫరెన్స్ చాలా రాయాలి. ఎలాగనగా నా కాడి సులువుగా యేసుప్రభువు చెప్తారు. ఎవడో ఇచ్చిన కాడి నేను మోయను, నేను ఇస్తున్నటువంటి కాడిని మీరు మోయాలి. ఈ ఎర్రని పెయ్య ఎవడో ఇచ్చినటువంటి కాడిని మోయకూడదట. ఆ ఎర్రని పెయ్య యేసుక్రీస్తు ఎందుకు అని అంటే మచ్చలేదు, కలంకము లేదు, ఎప్పుడు కూడా కాడి మోయనిది ఈ ఎర్రని పెయ్య. ఎరుపు దేనికి సూచన? డేంజర్ అనుకుంటారు మీరు, ఓకే. కానీ ఎక్కడ సూచన ఏంటంటే రక్తానికి సూచన, బలికి సూచన. ఏదైనా ఒక పశువులు కానీ జంతువులు కానీ బలిచ్చాం అనుకోండి, ఏమొస్తుంది? ఫస్ట్ బ్లడ్ ఏ కలర్ ఉంటుంది? బ్లడ్ వైట్ కలర్ ఉంటుంది, బ్లాక్. ఎర్రని పెయ్య అని అంటే వధింపబడుతున్నటువంటి ఒక పశువు గురించి చెప్తున్నారు. అది ఎవరంటే యేసుక్రీస్తు. ఎక్కడ తీసుకురావాలి యేసుక్రీస్తుని? అక్కడ పెయ్యని ఎక్కడి దగ్గర తీసుకురావాలంటే మోషే అహరోను దగ్గర తీసుకురావాలి. యేసుక్రీస్తుని ఎక్కడి దగ్గర తీసుకొచ్చారు అని అంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 49 నుంచి 53. ఎవరు తీసుకురావాలి? ఇజ్రాయేలీని తీసుకురావాలి. ఇప్పుడు ఎవరు తీసుకొచ్చారో చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 49 నుంచి 53 చదవండి. అయితే వారిలో కయపాను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైండు. చూడండి, ప్రజలతో చెప్తాను, మీకు ఏమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ఉపయుక్తమని మీరు ఆలోచించుకోండి. చూడండి, ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరైనా? ప్రధాన యాజకుడైనటువంటి ఒక కైపు చెప్పి మాట్లాడుతున్నాడు. ఏమని? ప్రజలందరి కోసం ఒకరు చనిపోవాలని మీకు తెలియదా? ఆయనే యేసుక్రీస్తు. ఈయన పేరేం పేరు? ప్రధాన యాజకుడి పేరు కయప. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ యోహాను సువార్త 18వ అధ్యాయం తీద్దాం. 18-12 వచనం. 18-12. సైనికులను, సహస్రాధిపతులను, బంట్రౌతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపకు మామ.
యేసుక్రీస్తుని ఎక్కడికి తీసుకొచ్చారట? ఎవరెవరు తీసుకొచ్చారు? సహస్రాధిపతులు, బంట్రౌతులు, ప్రధాన యాజకులు, వీళ్ళందరూ తీసుకొచ్చారట. ప్రధాన యాజకుడైనటువంటి ఎవరి దగ్గరికి? సరిగ్గా చదవండి. అన్న దగ్గరికి తీసుకొచ్చారు. ఆ అన్న ఎవరికి మామ? కయ్యప్పకు మామ. ఇప్పుడు ఎన్నో వచనం చదివారంటే 13 చదివారు కదా, 24 వచనం కూడా చదవండి. 24. ప్రధాన యాజకుడైన కయప యొద్దకు. చూడండి, బంట్రౌతులు, సహస్రాధిపతులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని అందరి కోసం బలపాల్సినటువంటి ఒక పశువుని ఎక్కడికి తీసుకొచ్చారు? అక్కడ పాత నిబంధనలో అని అంటే మోషే ఆహారం దగ్గర తీసుకొచ్చారు. వీళ్ళు ఎక్కడ తీసుకొచ్చారు యేసుక్రీస్తుని? ఎవరి దగ్గర తీసుకు? అన్నని, కయ్యప్ప. కయ్యప్ప అంటే ఎవరు? ప్రధాన యాజకుడు. ఆయన మామ ఎవరు? అన్న. వీళ్ళిద్దరికి సంబంధం ఉంది. అందులో ఒక ఆయన ప్రధాన యాజకుడు. ఇక్కడ మోషే ఆహారంకి సంబంధం ఉంది. అందులో ఒక ఆయన ప్రధాన యాజకుడు. వాళ్ళిద్దరి దగ్గరికి ఏం తీసుకురావాలి? ఎర్రని పెయ్యి తీసుకురావాలి. ఇక్కడ అన్న కైప దగ్గరికి యేసుక్రీస్తుని తీసుకొచ్చారు. వీళ్ళిద్దరికి సంబంధం ఉంది. వీళ్ళిద్దరికి రక్త సంబంధం ఉంది. వాళ్ళిద్దరికి మామాలు రక్త సంబంధం ఉంది. అక్కడ పశువుని తీసుకొచ్చారు, ఇక్కడ యేసుక్రీస్తుని తీసుకొచ్చారు. అక్కడ మచ్చ లేదు, కలంకం లేదు, కాడిమోయ లేదు. ఇక్కడ మచ్చ లేదు, మలంకం లేదు. పరిశుద్ధుడు. ఎప్పుడు కూడా కాడిమైనటువంటి, పొరుగు అని కాడిమైనటువంటి అని చెప్తున్నాను, నా కాడిమైనటువంటి ఆ యేసుక్రీస్తుని తీసుకొని వచ్చారు. జాగ్రత్తగా ఆలోచించారు. ఇప్పుడు సంఖ్యాకాండం 19 ఒకళ్ళు మాత్రం సంఖ్యాకాండం 19 మాత్రమే తీసుంచండి. నేను చెప్పినప్పుడు మాత్రం రెఫరెన్స్ చదవండి. 3వ వచనం చదవండి. చూడండి, యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపాలి. ఇక్కడ మళ్ళీ ఎవరు వచ్చారండి? మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించండి. ఆరోను, మోషే, ఇంకో ఆ యాజకుడైనటువంటి ఎలియాజరు, వీళ్ళ దగ్గరికి ఇశ్రాయేలు తీసుకురావాలి. ఇశ్రాయేలీలేమో ఎవరి దగ్గర తీసుకొస్తారు? మోషే ఆహారం దగ్గరికి తీసుకొస్తారు. వీళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ ఇవ్వాలి? ఎలియాజరు దగ్గరికి ఇవ్వాలి. ఇప్పుడు ఇశ్రాయేలీలందరి తరపున చనిపోవలసినటువంటి యేసుక్రీస్తుని సహస్రాధిపతులు, బంట్రౌతులు, ప్రధాన యాజకులు ఎక్కడ తీసుకొచ్చారు? అన్న కైప దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారు అని అంటే అక్కడ ఎలియాజరు దగ్గర తీసుకెళ్లారు. వీళ్ళు పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. ఏం చేశారు? పిలాతు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ చదువు 3వ వచనం కంటిన్యూ చేయండి. ఒకడు పాలెము వెలుపలికి దానిని తోలుకొని పోయి అతని ఎదుట దానిని, పాలెము వెలుపట, పాలెము వెలుపటకి తీసుకెళ్ళిపోవాలంట. ఎందుకు? బలివ్వబడినటువంటిది దానంతటికీ, ఆ దేశాన్ని మొత్తానికి, ప్రజలందరికీ ఇది బలివ్వాలి కాబట్టి ఎక్కడికి తీసుకెళ్ళాలంటే పాలెము వెలుపల. ఇప్పుడు ఎర్రని పెయ్యి అంటే ఎవరు అనుకున్నాం? యేసుక్రీస్తు. మరి ఈయన ఎక్కడ మృతి పొందాడు? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అపొస్తలులైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. ఆ 13:12 13:15 చదువుతుంది. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట. ఇందాక ఎర్రని పేని ఎక్కడ తీశారట? పాలెము వెలుపట. ఇక్కడ యేసుక్రీస్తుని ఎక్కడ వధించారట? గవిని వెలుపట. నీకు అర్థమవుతుందండి? ఎవరు ఎర్రని పెయ్య? ఇది ఎర్రగా ఉండే పెయ్య, లేదా ఎద్దు, లేదా ఆవు దూడ కాదు, యేసుక్రీస్తుని. ఇంకా చదువుదాం, 4వ వచనం చదువు. యాజకుడైన ఎలియాజరు, సంఖ్యాకాండం 19. ఒకళ్ళు మాత్రం అదే తీసుకోండి. నేను పుస్తకం చెప్పకుండా వచనం అన్నానంటే అదే. యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలోని కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మారులు. ఏమంటే ఈ ప్రోక్షణ ఎందుకన్నది మనం చూద్దాము. ఎక్కడంట? పాలెము వెలుపట అన్నారు కదా, కానీ మళ్ళీ ఏం చెప్తాడు? ఆ రక్తములో కొంచెము 7 మారులు. ఎక్కడ? ప్రత్యక్ష గుడారం ఎదుట. యేసు ప్రభువు చనిపోయినప్పుడు దేవాలయపు తెర ఎలా చిరిగిందండి? మధ్యకే. ఎక్కడి నుంచి? కింద నుంచి పైకి, పై నుంచి కిందగా. పైకి ఎవరికి అందుతుంది? ఎక్కడి నుంచి చంపాలని అంటే
అంటే దేవుడు చేశాడని అర్థం. అది ఎక్కడ? దేవాలయం, ప్రత్యక్ష గుడారంలో దేవాలయం ఏమైపోయింది? తెర చినిగిపోయింది. దాని ఎదుట గవిని అంటే ఊరి చివర. ఇది ఎవరికి ఎదురుగా ఉన్నాడు ఈయన? ప్రత్యక్ష గుడారం మీద మందిరానికి ఎదురుగా ఉన్నాడు. దేవాలయపు తెర మధ్యగా చిరిగిపోయింది. ఇది కూడా ఎక్కడుంది? పాలెం వెలుపల ఉండాలి. ఎక్కడ ఉండాలంటే ప్రత్యక్ష, దాని రక్తం ఎక్కడ ఉండాలంటే ప్రత్యక్ష గుడారం ఎదుట. ఇంకో 5వ వచనం కూడా చదువు. 5వ వచనం. అతడు కన్నులు ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను, దాని చర్మమును, దాని మాంసమును, దాని రక్తమును, పేడయును. చూడండి, ఆ పశువులో ప్రతి దానిని, కొంతమంది ఎప్పుడైనా మనకి ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి మేకను కోస్తారు. కోసిన తర్వాత ఏం చేస్తారు? కొంచెం చర్మం పట్టిపోతారు. ఇప్పుడు ఏదైనా అది కాల్చేయాలనుకోండి, అంతా కాలుస్తారా? అది చంపినటువంటి పక్షిని కానీ జంతువుని కానీ అంతా కాల్చారు. కానీ దేవుడు చెప్తున్నాడు, దాన్ని ఏమేమిటట? దాని రక్తమును, చర్మమును, మాంసమును, పేడను ప్రతి దానిని దహింపవలెను. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఏంటి దహించడం? మొత్తము దహించడం అంటే ఏంటి? అగ్నిలో మునిగిపోవడం. కాల్చడం అంటే అర్థం ఏంటి? అగ్నిలో ముంచిపడబడటం. అంటే మీకు అర్థం అవ్వాలని అంటే, యేసుప్రభు అగ్ని అని అంటే యేసుప్రభు వారు పొందినటువంటి శ్రమలలో ఆయన మొత్తం కాలిపోయాడని అర్థం. ఎక్కడ చేతులు బయట ఉండడం కానీ, కాళ్ళు బయట ఉండడం కానీ, మనకి సమస్యలు వస్తాయి. ఎన్ని వస్తాయి? తల మొత్తం, నా మొత్తం తల మొత్తం ఇవే ఆలోచనలు, నా మైండ్ మొత్తం ఇవే ఆలోచనలు, మొత్తం నాకు అన్ని శ్రమలే అంటమా? కొన్నిసార్లు అన్ని శ్రమలు రావు. కానీ యేసుప్రభు వారికి ఆ జంతువుకి ఎలా అయితే కాల్చేశారో ఆ అగ్నిలో, ఆ శ్రమల్లో మొత్తం ఆయన కాల్చివేయబడ్డాడు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యేసుప్రభు వారు పలికినటువంటి ఒక మాట మనం చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 31, 32 వచనాలు. యోహాను సువార్త 18వ అధ్యాయం 31, 32 వచనాలు. క్షమించండి, అది కాదు, క్షమించండి. ఒకసారి నేను చెప్తానండి. యేసుప్రభు వారిని యాకోబు, యోహాను వాళ్ళ తల్లిగారు అడిగితారు, ఇదిగో నా పిల్లల్ని నీ దగ్గర కూర్చోబెట్టుకోను. జెబెదయి కుమారులు ఎక్కడమ్మా? 19:26 ఒకసారి చదువు. అది కాదు. తన కుమారులు ఇద్దరి గురించి అడుగుతుంది, అది చదవాలి. గుర్తుంది ఎవరికైనా? మార్క్స్ వార్త 10 తీయండి. ముప్పై 38వ వచనం చదువు. 38, 10, 38. మార్కు 10, 38. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలో త్రాగుటేనను, నేను పొందుచున్న బాప్తిస్మం పొందుటేనను మీ చేతాగునా? చాలండి. ఇంకో చోట కూడా ఉంటుంది, నేను పొందుచున్న బాప్తిస్మము. యేసుప్రభు వారి దగ్గర బాప్తిస్మం గురించి 3 మాటలు ఉంటాయి. ఏమేమి తెలుసా? ఎన్ని రకాల బాప్తిస్మం ఉన్నాయని? ఆయన పొందిన బాప్తిస్మము, పొందుచున్న బాప్తిస్మము, నేను పొందబో బాప్తిస్మం. 3 సందర్భాల్లో అని చెప్తారు. ఆయన పొందిన బాప్తిస్మం ఏంటి? నీళ్ళలో మనడు. వెరీ గుడ్. ఆయన పొందుచున్న బాప్తిస్మం ఏంటి? అప్పుడు వెరీ గుడ్, ఎక్సలెంట్. శ్రమలలో. ఆయన పొందబో బాప్తిస్మం ఏంటి? వెరీ గుడ్, సిలువ. బాప్తిస్మం అంటే పాతి పెట్టబడడం, ముంచివేయబడడం. ఆ పశువుని అందులో ఏ పార్ట్ మిగలకుండా కాల్చేయాలి. యేసుప్రభు ఏ పార్ట్ మిగలకుండా తన శరీరం మొత్తం కూడా ఎవరికి ఇచ్చేసారంటే, ఆయన శరీరం మాంసపు ముద్దలాగా అయిపోయింది మన కోసం. ఇప్పుడు సంఖ్యాకాండం 19:6 వచనం చదువుదాం. 6వ వచనం. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూనెను తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో. ఏమంటే జాగ్రత్తగా ఆలోచించండి. పెయ్యను కాల్స్తున్నారు, బాగానే ఉంది. అందులో ఏమి వేయాలంటండి? దేవదారు కర్ర, హిస్సోపు, రక్తవర్ణపు నూలు. ఎందుకు ఇవి? దేవుడు ఏదైనా రాయించాడు అని అంటే ఖచ్చితంగా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. పాత నిబంధన పెర్ఫెక్ట్ రిఫ్లెక్షన్. దేనికంటే న్యూ టెస్టిమెంట్, క్రీస్తుకి
క్రీస్తు నిజస్వరూపము ఏమంటే 3 చెప్పండి. బైబిల్ తీయనటువంటి అవస్థలు చెప్పాలి. చెప్పాలి తరుణ్ మీరు తీయలేదు బైబిల్ మర్చిపోయి కదా. దేవదారు కర్ర, హిస్సోపు నువ్వు తీసావు. 3వది బాబోయ్ ఇలా అడిగిందండి. అయితే బైబిల్ చూడాలి మరి. దేవదారు కర్ర, హిస్సోపు, రక్తవర్ణపు నూలు ఈ 3 తీసుకెళ్ళి అందులో పడి ఏంటి ఒక్కొక్కటి ఏం సూచిస్తుంది? దేవదారు కర్ర ఏం సూచిస్తుంది? దేవదారు కర్ర అంటే ఏంటిది? ఇనుమా, బంగారమా, ఇత్తడా? ఏంటిది? చెక్క. ఈ చెక్క దేనిని సూచిస్తుంది అని అంటే సిలువను సూచిస్తుంది. ఇక్కడంతా పశువు గురించి కదా, దహనం అవడం కదా, కాల్చివేయబడడం కదా, శ్రమలు కదా. దేనిని సూచిస్తుంది అని అంటే ఆ కర్రలు పురాణులు అంటే దేవదారు పురాణులతో చేసినటువంటి సిలువని సూచిస్తుంది. దీని గురించి మీరు పరమగీతం ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు పరమగీతము, ప్రకటన గ్రంథం అన్ని మీకు బాగా వివరించి చెప్తాను. పరమగీతంలోకి వెళ్దాం. సొలొమోను గారి గురించి, ఆయన భార్య గురించి మీరు రాశారని అనుకుంటే క్రీస్తుని గురించి, సంఘాన్ని గురించి రాసినటువంటి అది గ్రంథంలో ఒకసారి చదువుదాం. పరమగీతము 3వ అధ్యాయం 9వ వచనం దేవదారు మాను గురించి కూడా రాస్తారు. అక్కడ చూద్దాం. చూడండి, లెబానోన్ రానుతో, ద టింబర్స్ ఆఫ్ లెబానోన్ అంటే ఏంటంటే కేదారు లేదంటే దేవదారు. లెబానోన్ రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు జాగ్రత్తగా ఆలోచించాడు. ఎవరికన్నా చేయించాడా? తన భార్యకో, తన ప్రియురాలకో, తనకు స్నేహితుడికో, తన కొడుకో, తన తండ్రికో చేయించాడా? ఎవరి కోసం చేయించుకున్నాడంటే మంచము తన కోసమే. దేనితో? దేవదారు రానుతో తన కోసం చేసుకున్నాడు. సొలొమోన్ అంటే కింగ్ ఆఫ్ పీస్, సమాధానానికి కర్త, శాంతికి రాజు. అవి ఎవరిని పోలుస్తుందంటే పరమగీతం యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేనితో చేసుకున్నాడట? చేయించుకున్నాడట తనకి తానుగా. దేవదారు రానుతో సిలువ చేయించుకున్నాడు. ఎందుకు సిలువ? ఎందుకు సిలువ? తనకు తానుగా చేయించుకున్నాడు, తన కోసమే చేయించుకున్నాడు. తన కోసమైన మాట మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. యేసుప్రభు వారి దగ్గరికి, యేసుప్రభు వారిని సిలువేసే ముందు అక్కడ కొంతమంది మాట్లాడిన మాటలు చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 31 నుంచి చదువు. 31, 32. 31, 32. మీరు అతన్ని తీసుకొని పోయి 18, 31, 32 వచనాలు. మీ ధర్మశాస్త్రము చొప్పున యోహాను అతనికి తీర్పు తీర్చుడనగా యూదులు ఎవనికిని మరణ శిక్ష విధించుటకు మాకు అధికారం లేదు. యేసు చాలండి. యేసుక్రీస్తుని ఎవరైనా చంపడానికి ఎవరికి అలా అడిగితే మీరు తీసుకెళ్ళిపోయి మీ ప్రకారం చంపేయండి అన్నాను. ఏమంటే వాళ్ళకి అధికారం లేదా చంపడానికి? ఉన్నాయి కదా. దేవదర్శనం చేసినప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు రాళ్ళతో కట్టి చంపేసే అధికారం ఉంది కదా. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నారు? అధికారం లేదు. అందుకే అంటున్నాడు, ఇదిగో నా ప్రాణము నేనే పెడుతున్నాను, నేనే తీసుకుంటాను, ఇంకెవరికి, నాకు తప్ప ఇంకెవరికి. సొలొమోను తన కోసం మందిరం చేయించుకున్నాడు మ్రానుతో, దేవదారు మ్రానుతో. యేసుక్రీస్తు తన కోసం అంటే చేయించుకున్నాడు, మీకు అర్థమవడం కోసం చెప్తాను. సిలువని చేయించుకున్నాడు తన కోసం, తన ప్రాణం పెట్టడానికి. ఎవరో తీసేస్తే రోమిని తీశారు, యూదులు తీశారు, ఇశ్రాయేలు తీశారు, అంత సీన్ లేదు. యేసుక్రీస్తు ప్రాణం చేయడానికి నా అంతటా నేనే పెట్టుచున్నాను, నా అంతటా నేనే దాన్ని తాను చేయించుకోలేను అనే పదానికి అర్థం తానే చేయించుకున్నాడు అంతే. వేరే వాడు ఎవరు చేయలేదు. ఏమన్నారట? మాకు అధికారం లేదు ఏం చంపడానికి అంటున్నారు సోదరులు. అక్కడ దేవదారు మ్రాను ఉంది. రెండోది ఏమంటారు? నన్ను తగులుకున్నాడు హిస్సోపు. ఏంటి హిస్సోపు? ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోండి. దేవదారు, హిస్సోపు, మూడోది ఏంటి? రక్తవర్ణపు నూనె. ఈ 3 గుర్తుపెట్టుకోండి. మీకు 4-5 రెఫరెన్స్ చూపిస్తాను, 4-5 సందర్భాలు చూపిస్తాను. హిస్సోపు దేన్ని సూచిస్తుంది? రక్త ప్రోక్షణకి. ఎందుకు సూచిస్తుంది అని అంటే ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 19 నుంచి చదువుదాం. ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 19 నుంచి. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ఆయన నీళ్లతోను, జాగ్రత్త చూడండి మొదలు, ఆయన నీళ్లతోను, రక్తవర్ణము గల గొర్రెపచ్చుతోను, చూడండి హిస్సోపుతోను, కోడెల యొక్క, మేకల యొక్క, గొర్రెల యొక్క రక్తమును తీసుకొని
నిబంధన. హిస్సోపు దేన్ని సూచిస్తుంది అని అంటే రక్త ప్రోక్షణ కోసం ఉపయోగిస్తారు. దేనికంటే నిబంధన. హిస్సోపు దేని గురించి అంటండి? నిబంధన. అక్కడ ఎర్రని పెయ్యి దగ్గర హిస్సోపు అని వచ్చింది, ఇక్కడ ఎర్రని పెయ్యి అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర ఏమొచ్చిందండి? హిస్సోపు అంటే నిబంధన. పాత నిబంధన అంతా తీసేసాడు. దేవాలయం తెర ఎందుకు చిరిగిందని అంటే అప్పటి వరకు దేవునికి మనకి అడ్డుగా ఏముంది? దేవాలయం తెర అడ్డుగా ఉంది. ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళగలడు, ఆత్మ సంబంధమైన యేసుక్రీస్తు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళగలడు. మిగిలిన యాజకులైనా ఎవరు వెళ్ళలేరు. అందుకే చెప్పేశాడు, యేసుక్రీస్తు ద్వారా తెరని దింపేశాడు, ధర్మశాస్త్రం కొట్టివేశాడు. హిస్సోపు అని అంటే క్రొత్త నిబంధనకి సూచన. ఇంకోటి ఏముందండి అక్కడ? ఇంకోటి ఏముంది చూడండి, మీకు ఇంకా అర్థం కావాలంటే మొదటి పేతురు, అదే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1-2 వచ్చింది చదవండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక. ఈరోజు రెఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, మంచిగా రాయండి అమ్మ నోట్స్. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. చదువు పర్లేదు చదువు. యేసుక్రీస్తు అపుస్తలులైన పేతురు భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మను పరిశుద్ధాత్మను పొందిన వారే విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడిన మనమే. ఆగండి, క్రైస్తవులు అంటే ఎవరి ద్వారా? యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రోక్షింపబడ్డం. దేనితో? హిస్సోపుతో. పాత నిబంధనలు హిస్సోపుతో ప్రోక్షిస్తారు, కానీ యేసుక్రీస్తు క్రొత్త నిబంధన క్రీస్తు అని హిస్సోపుతో ప్రోక్షింపబడ్డం. హిస్సోపు నిబంధనకి గుర్తు. ఆ ఎర్రని పేరు ఎందుకు పడాలి చూడండి. మూడవదిగా ఎర్రని ఏంటది? రక్తవర్ణపు నూలు. జాగ్రత్తగా ఆలోచించారు, ప్రతి పదం ఆలోచించారు. రక్తవర్ణము, వర్ణం అంటే రంగు, రక్తపు రంగు అంటే ఏంటి? ఎరుపు రంగు. నూలు అంటే ఏంటి? నూలు అంటే చుడతారు కదండి. ఇది ఒక లైన్ అంటే ఒక లైన్గా ఉంటుంది కదా, అంటే రెండాటిని అతికిస్తుంది. రక్తవర్ణము ఏంటిది? ఎర్రని నూలు అంటే రక్తాన్ని సూచిస్తుంది, బ్లడ్ లైన్. అంటే యేసుక్రీస్తు యొక్క జీనియాలజీ. నేను దావీదు వేరు చిగురును అన్నాడు అంటే అర్థమేంటి? నేను మనిషి జంతువుని అంటే అర్థమేంటి? నేను మంచిగా ఉన్నప్పుడు మనిషిని, మీరేమైనా రెచ్చగొడితే నేను పశువుని. యేసుప్రభు నేను వేరు చిగురుని అంటే అర్థం ఏంటంటే నేను వేరుని, నేనే చిగురు. నేను ఎవరికి? నేను దావీదు వేరు చిగురిని. దావీదు రావడానికి వేరుని నేనే, దావీదు నుంచి వచ్చిన చిగురిని నేనే. ఆది ఆయనే, వెరీ గుడ్, అంతము ఆయనే. మీరు యేసుక్రీస్తు యొక్క జినియాలజీ చూస్తే, ఆయన వంశం చూస్తే, మత్తయి సువార్త మొదటి అధ్యాయం అబ్రహాంతో స్టార్ట్ అవుతుంది, చివరి యేసుక్రీస్తు ముగుస్తుంది. అంటే ప్రతి దానికి ఎండ్. అది బలికైనా, పాత నిబంధనలో జరిగిన దేనికైనా ఎండ్. అది నిబంధనకైనా, బలికైనా, దేనికైనా, వాక్యానికైనా దానికి ఎండ్ ఎవరనంటే యేసుక్రీస్తు. దాన్ని ఏం సూచిస్తుంది అంటే ఆ జినియాలజీ ప్రకారం ద లాస్ట్ కింగ్ ఆఫ్ కింగ్స్. చాలా మంది రాజులు వచ్చారు, మనము కూడా ఎవరమండి? యేసుక్రీస్తుని బట్టి రాజులైన యాజకులు. ఎర్రని నూనె గుర్తుపెట్టుకోండి, ఎర్రని నూనె గుర్తుపెట్టుకోండి. ఎర్రని నూనె గురించి ఇంకా చెప్తాం. ఆది కాండము 38వ అధ్యాయము 28వ వచనం. ఆది కాండం 38వ అధ్యాయం 28వ వచనం. ఆ 38:28 పిల్లలు పుడతారు చూడండి. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచను కనుక మంత్రసాని ఎర్ర నూనె తీసి చాలు. ఎవరెల్లా యాకోబు, ఏసావు. వీళ్ళు వస్తున్నప్పుడు మంత్రసాని ఎందుకు ఏం తీసిందట? ఎందుకు ఎర్ర నూనె? ఎందుకు? పిల్లలు పుట్టడానికి ఎర్ర నూనెకి దానికి ఏమన్నా సంబంధం ఉందా? దేవుడు ఎక్కడ ఏమి రాసినా ఖచ్చితంగా యేసుక్రీస్తుకి లింక్ ఉంటుంది. వెరీ గుడ్. ఎర్రని నూలు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ సహోదరులు వస్తున్నారు, ఎక్కడంటే ఏ వంశావళి? అబ్రహాం వంశావళి వేరు, అంటే బ్లడ్ లైన్. ఎక్కడి నుంచి వచ్చారంటే క్రీస్తు నుంచి వచ్చారు. చివరికి మళ్ళీ క్రీస్తే. ఇంకొకటి మనం చూద్దాం, లేవియకాండము 14వ అధ్యాయము 5-6 వచనాలు.
లేవియాకాండం 14:5-6 అప్పుడు యాజకుడు మట్టి పాత్రలు పక్షులలో దానిని సంపదార్పించి సజీవమైన పక్షిని దేవదారు కర్రను రక్తవర్ణపు గల నూలును హిస్సోపును. చాలు, అక్కడ ఏదో బలి ఉంది. బలి ఏదో పక్షి ఇవ్వాలి. ఆ పక్షిని కాలుస్తున్నప్పుడు ఏమన్నాడు? రక్తవర్ణపు నూలు ఉండాలి, దేవదారు కర్ర ఉండాలి, హిస్సోపు ఉండాలి. అంటే ఏదో నేర్పిస్తున్నాడు. ఒక బలి నుంచి ఏమేమి నేర్పిస్తున్నాడు? అసలు దేనిని సూచిస్తున్నాయి? రక్తవర్ణపు నూలు, రక్తము అంటే బ్లడ్, నూలు అంటే లైన్, బ్లడ్ లైన్ అంటే జినియాలజీ, క్రీస్తు నుంచి. అంతం ఎవరంటే యేసుక్రీస్తు. ఇంకా మీకు రక్తవర్ణం గురించి మీరు మాట్లాడాలి అని అంటే ఇందాక పరమగీతం గురించి చెప్పాను కదా, మీకు బాగా అర్థమవుతుంది. ఎప్పుడైనా క్లాసులు పెట్టుకుందాం. పరమగీతం 4:3 వెళ్ళిపోతాం. పరమగీతం 4:3 నీ పెదవులు ఎరుపు నూనెను పోయినవి, నీ నోరు సుందరము. చాలు, అయి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఎప్పుడైనా. ఈ ఫస్ట్ 2 లైన్ తీసుకోండి. నీ పెదవులు ఎర్రని నూలుని పోలి ఉన్నవి. ఇంకోటి ఏంటంట, నీ నోరు. ఎందుకు పెదవుల్ని ఎర్రని నూలుతో పోలుస్తున్నాడు? నూలు. ఇందాక మనం యేసుక్రీస్తుని రాజులకు రాజు, ప్రభులు ప్రభు అని అన్నాం. దాంట్లో ఇప్పుడు రాజులు ఎవరు, యాజకులు ఎవరు? ఆయన ప్రధాన యాజకుడు, మనం ఎవరు? యాజకులు. పెదాలు దేనికి సూచిస్తాయి? దేనికి పనిచేస్తాయి పెదాలు? లిప్స్టిక్ పెట్టుకోవడానికా? దేనికి? ఏంటి? వెరీ గుడ్, మాట్లాడడానికి పెదాలు. లిప్స్ రిప్రజెంట్ దేనికి? కమ్యూనికేషన్, మాట్లాడడానికి. ఇక్కడ చెప్తే నీ పెదాలు ఎర్రగా ఉన్నాయంటే అని అర్థం ఏంటంటే దేని గురించి? నా గురించి మాట్లాడాలి, నా గురించి ప్రచురణ చేయాలి. యేసుక్రీస్తు గురించి ఇందాక నుంచి రక్తవర్ణం ఎందుకనంటే క్రీస్తుని గురించి ప్రచురణ చేయాలి. అందుకే మనం ఏం చేశాడు? పేతురుకు రాసిన మొదటి పత్రిక 2:9 తీయద్దులు ఏమంటున్నాడు? ఆయన నిమిత్తం ప్రచురణ చేయి నిమిత్తం రాజులైన యాజకులుగా చేశాడు. పెదాలు దేనికి సూచిస్తారంటే మాట్లాడాలి, దేని? వాక్యాన్ని ప్రకటించాలి, క్రీస్తుని గురించి ప్రకటించాలి. అందుకే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13:15 చదువుతాం. హెబ్రీ 13:15. కొంతమంది బైబిల్ దగ్గర అక్కడ అండర్లైన్ చేసి లింక్ రెఫరెన్స్ రాస్తున్నా. వెరీ గుడ్, మంచి పద్ధతి అది. కాబట్టి కరెక్టే. ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించదము. ఇంగ్లీష్ లో మీరు చూస్తే ద ఫ్రూట్స్ ఆఫ్ లిప్స్, ద ఫ్రూట్ ఆఫ్ లిప్స్. దేవుణ్ణి ఎలాగైనా అంటే పాటలు పాడుతూ, స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఆయన యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ, ఆయన యొక్క స్వార్థను ప్రకటిస్తూ జిహ్వా ఫలం దేవునికి అర్పించడం అని అంటే ఆరాధనకు వచ్చిన తర్వాత దేవుడు నేను ఏం కోరుకుంటానంటే జిహ్వా ఫలం అర్పించి పాటల ద్వారా, వాక్యం ద్వారా ప్రచురణ చేయడం ద్వారా. రక్తవర్ణపు నూనెను ఎందుకు పోలి ఉన్నాయనంటే ప్రచురణ చేయాలి. దేని గురించి? రక్తవర్ణం అని అంటే క్రీస్తు యొక్క బలిని గురించి, స్వార్థను ప్రకటించాలి. రొట్టె ద్రాక్షాలను తీసుకునేటప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది, ఎవడైనను అయోగ్యముగా దీనిని తీసుకొని నేడలా అంటే అర్థం ఏంటి? బ్యాప్టిజం తీసుకోకుండా అదొక యోగ్యం. కానీ అక్కడ ఉన్న దానికి లింక్ ఏంటంటే, ఆన్సర్ ఏంటంటే స్వార్థను ప్రకటించకుండా రొట్టె ద్రాక్షారసం తీసుకోకూడదు. మనము సంవత్సరం ఎన్నిసార్లు స్వార్థను ప్రకటిస్తాం బ్రదర్? 10 సంవత్సరాలకు ఒకసారి ప్రకటిస్తాం బ్రదర్. ఎప్పుడు? 10 సంవత్సరాలకు ఒకసారి. ఏమన్నాడంటే అయోగ్యముగా తీసుకోవడం. ఆయన యొక్క ఆ పెదాలు ఎర్రని నూలు ఎందుకు పోలేనండి? అక్కడ జినియాలజీ, ఏసావు యాకోబు వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ జినియాలజీ పోలుస్తూ ఉన్నది, అందుకే ఎర్ర నూలు అన్నాడు. తర్వాత ఇంకోటి మీరు ఇంకా అర్థం కావాలని అంటే యేసుక్రీస్తు యొక్క జినియాలజీ అంటే తెలుగులో ఏంటి? వంశం. ఈ వంశం ఎవరు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, ఏసావు, వీళ్ళందరూ యేసుక్రీస్తు వంశాన్ని పోలుస్తుంది. మనల్ని కూడా ఇప్పుడు ఆయన వంశము ఉందా? పేదరిగా రాసిన మొదటి పత్రిక 2:9 ప్రతి వంశంలోను ప్రతి జాతిలో అందరినీ తీసుకొచ్చి రాజులని యాజకుడు ఆయన తర్వాత మనం. నూలు పోగు, ఎర్రని నూలు పోగు దేనికి సూచిస్తుందంటే లైన్. యేసుక్రీస్తు తరువాత మనము, ఆయన క్రింద మనము అనే లైన్ని తీసుకొస్తుంది. ఇంకా మీరు బాగా గమనిస్తే రాహాబు గారి దగ్గర కిటికీ సూచనగా ఏం కట్టింది? ఎందుకు ఎర్రని నూలు? నోరు తిరిగి తెలియదు నాకు. ఎర్రని నూలు
రక్షణ. ఆ ఇంటికి ఎర్రని నూలు కట్టింది, ఆయన వదిలేమని. ఎర్రని నూలు ఎవరి దగ్గర అవుతుందో, పాత నిబంధనలో పస్కా పశువు రక్తం ఏ గడప మీద ఉందో, ఏ ఇంటి మీద ఉందో వాళ్ళని వదిలేశారు. ఈరోజు యేసుక్రీస్తు యొక్క రక్తం ఎవరి మీద ఉందో, ఎర్రని నూలు అంటే యేసుక్రీస్తు యొక్క రక్తం ఎవరి మీద ఉందో వాళ్ళు రక్షింపబడతారు. ఎంతమంది బాప్తిస్మం తీసుకోలేదు? తెలుసునా మీకు? నేను అడిగిన ప్రశ్న తెలియనా? ఎంతమంది తీసుకోలేదు? పాత నిబంధనలో పస్కా పశువు యొక్క రక్తం లేకపోతే సంహారదూత తెచ్చి లేపి పడేసింది. ఈరోజు యేసుక్రీస్తు యొక్క ఎర్రని నూలు అంటే యేసుక్రీస్తు యొక్క రక్తం ఎవరి మీద లేదో, ఎవరైతే బాప్తిస్మం తీసుకోలేదో చూస్తున్న వాళ్ళు కూడా సంహారదూత తీసేస్తా. సహోదరి సహోదరుల, ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా చదువుదాం. మీరు అక్కడికి వెళ్ళిపోండి. ఎక్కడికి? సంఖ్యాకాండం 19వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో శిరస్నానము చేసిన తర్వాత, హెయిర్ వాష్ చేసిన తర్వాత పాలెములో ప్రవేశించి, ప్రతి పదం చాలా జాగ్రత్తగా చదవండి, ప్రతిదానికి అర్థం చెప్తాను అన్నా కదా. యాజకుడు ఏమేమున్నాయి అందులో? తన బట్టలు ఉతుక్కొని. ఏంటి బట్టలు? చాలా మంది మా దైవజనుల సహోదరులు, బ్రదర్ మీరు వైట్ షర్ట్ వేసుకోవాలి, మీరు వైట్ షర్ట్ వేసుకుంటే బాగుంటారు. చాలా సంతోషం, నిజమే. ఈరోజు ఎర్రని పెయ్యని కావాలని వేసుకొచ్చాను, రెడ్ డ్రెస్ వేసుకొచ్చాను అంటే కొంచెం అర్థం అవ్వాలని. అలాంటి ఏమీ లేవు, కానీ వైట్ డ్రెస్ వేస్తే దేవుని సేవకునికి కొంచెం డిగ్నిటీ, అది నీట్గా కనిపిస్తుంది, ఎక్స్ట్రా చేయకుండా ఉంటాడు అది. అయితే ఇది ఎదురు వదిలేదు. చాలా మంది డినామినేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు. ఎక్కడుంది ఇది? ప్రసంగి గ్రంథం. తీయగలరు ఎవరైనా? తీయండి. ప్రసంగి గ్రంథం 9:8 అండి. 9 ఎల్లప్పుడు తెల్లని వస్త్రము ధరించుకోము, నీ తలకు నువ్వు. ఏమని మనం కానీ తెల్ల వస్త్రాలు వేసుకుంటే ఏమంటారండి ఊర్లో? విధవేదలు వచ్చింది అన్నీ తిడతారండి. కానీ ఇక్కడ ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకోండి. తలకి వీళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకుంటారు కానీ తలకి నూనె ఎవడో పెట్టలేదు, జిడ్డుగా ఉంటుంది, మొహం నల్లగా అయిపోతుంది. ఇదా ఎల్లప్పుడూ తెల్ల వస్త్రం ధరించడం అంటే ఏంటి అర్థం? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8-9 వచనాలు. ఎందుకు వెళ్తున్నాను అక్కడ? సంఖ్యాకాండంలో యాజకుడు ఏం చేయాలంటే బట్టలు ఉతుక్కుని దానికోసం వస్తున్నాను. మరియు ఆమె ధరించుకున్నట్టుగా ఆమెకు ప్రకాశములు నిర్మలమైన వస్త్రములు ఇచ్చాను, ఇయ్యబడిను. మరియు అతడు గొర్రె పిల్ల పెండ్లి విందుకు. అమ్మ 8వ వచనం చదవాలి. సారీ 8వ వచనం. 19 అది కరెక్టే. 8వ వచనం. సన్నని నార వస్త్రము ఆమెకి ఇవ్వబడిన. అవి పరిశుద్ధుల నిర్మలము అంటే మలము లేనిది, అంటే చెడు లేనిది. అంటే ఏంటి? వైట్ షర్ట్. తెల్లని వస్త్రాలు ఇచ్చారంటే ఆమె అంటే ఎవరు? సంఘానికి. సంఘం అంటే ఎవరు? మనకి ఏమి ఇచ్చారంటే ప్రభువు? తెల్లని బట్టలు. ఏంటి తెల్లని బట్టలు అంటే? క్రిస్మస్ కి సీఎం గారు ఇచ్చిన తెల్ల బట్టలు ఇవి కాదు. తెల్ల పైట, తెల్ల లుంగి, తెల్ల పంచ, తెల్ల శేర్వాణి, తెల్ల ఇది కాదు. పరిశుద్ధుల నీతి క్రియలు. పాత నిబంధనలో ఆ పశువుని దహించినవాడు ఏం చేయాలనంటే వాడు బట్టలు ఉతుక్కోవాలి. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుని ద్వారా ఎవడైతే బాప్తిస్మం పొందుకున్నాడో వాడు ఏం చేయాలంటే, బాప్తిస్మం పొందుకోవాలో వాడు ఏం చేయాలంటే బట్టలు ఉతుక్కోవాలంటే నీ క్రియలని మురికి గుడ్డలుగా ఉన్నాయి, మురికి వస్త్రాలు ఉన్నాయి. మొదట వాడిని ఏం చేయాలి? ఆ మురికిని ఉతకాలి. అందుకే బాప్తిస్మం గురించి ఒక మాట్లాడు, ఉదక స్నానము. ఏంటి? ఉదక స్నానం అంటే ఉతికేయాలి. స్నానం చేసినప్పుడు మనం ఎలా చేస్తాం? ఇలా 2 మొక్కలు ఇలా వాటర్ వేసుకుని అయిపోయింది అంటారు. తొందరగా వచ్చేస్తాం కదా స్నానం చేసి. నాలుగు వాళ్ళు చెప్తున్నాడు ఏమన్నాడు? ఉదక స్నానం అంటే ఉతకాలి, బట్టలు వేసుకోవడం. ఆయన ఏం చేయాలంట? యాజకుడు తమ బట్టలు ఉతుక్కోవాలంటే తన క్రియలను మార్చుకోవాలి. దాని పక్కన ఏముందంటే శిరస్నానము అంటే తలస్నానము చేయాలి. ఎందుకు శిరస్నానం అన్నాడు? తలస్నానం ఎందుకు? ఎప్పుడు ఎలా చేస్తే ఏమవుతుందో చెప్పండి? ఆరోగ్యం వస్తుంది, అది కాదు. కానీ తలస్నానం అంటే అర్థం. ఇప్పుడు
స్నానం అంటే మనం ఎక్కడ దాకా చేస్తాం కదా, తల స్నానం అంటే అన్ని మునిగిపోతాయని అర్థం. అంటే దాని అర్థం అంటే బాప్తిస్మము. బాప్తిస్మం పొందే ముందు ఏం చేయాలి? మొదట నీ క్రియలను ఉతుక్కో, నీ బట్టలు ఉతుక్కో, క్రియలను ఉతుక్కొని ఇప్పుడు తల స్నానం చేయండి. మొత్తం ములుగు ఎక్కడ? నీటిలో. చాలా మంది చిలకరింపు బాప్తిజం, చుక్కలు ఎలా జల్లిగా అయింది వెళ్ళిపో, అది కదట. శిరస్నానం చేయాలంటే పాతి పెట్టబడాలి, క్రీస్తుతో పాటు పాతి పెట్టబడిన వారై క్రీస్తుతో పాటు లేవాలి. ఇది చెప్తానండి. ఏమంటాడండి 7వ వచనంలో? బట్టలు ఉతుక్కుని శిరస్నానం చేసిన తర్వాత పాలెంలో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడైన వాళ్ళు. సాయంకాలం అన్నది నేను చెప్తాను, ఇంకో వచనం కూడా చదువుదాం. దాన్ని దహించినవాడు నీళ్లతో తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో శిరస్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండవాలను. ఏమంటే ఇక్కడ మీకు 7వ వచనం, 9వ వచనం, 10వ వచనంలో ముగ్గురు కనిపిస్తారు. ఈ ముగ్గురికి ఒకటే ఇవ్వబడింది. ఏంటి? ఆ ముగ్గురు కూడా బట్టలు ఉతుక్కోవాలి, శిరస్నానం చేయాలి, సాయంత్రం వరకు కూడా అపవిత్రుడిగా ఉంటాడు. వాళ్ళ ముగ్గురు ఎవరెవరంటే కాల్చినోడు, తర్వాత ఒక పవిత్రుడు ఉంటాడు, తర్వాత యాజకుడు ఉంటాడు. దాన్ని దహించిన వాడు ఉంటాడు, దాన్ని కాల్చినోడు ఉన్నాడు, కాల్చినోడు యాజకుడు. ఇంకొకరు దాన్ని పోగు చేసిన ఉంటాడు. చూడండి 9వ వచనం. మరియు పవిత్రుడైన కూడా ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసి పాలెం వెలుపల పవిత్ర స్థలం ఉంచవలను. 10వ వచనం. ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు. అంటే కాల్చినోడు, పోగేసినోడు, యాజకుడు అందరూ కూడా ఏం చేయాలన్నా? ఎవడైనా సరే, నేను పాస్టర్ని, నేను ప్రీచర్ని, నేను సువార్థికుని, మీరు విశ్వాసులు, ఇది కాదట. అపవిత్రుడైన పవిత్రుడు ఎవడైనా సరే ఫస్ట్ ఏం చేయాలట? బట్టలు ఉతుక్కోవాలి. మొదట నీ క్రియలు మార్చుకోవాలి. స్టేజ్ మీద నిలబడి కబుర్లు చెప్పడం కాదు. వాడు ఎప్పుడైనా సరే ఏం చెప్తాడు దేవుడు? ఫస్ట్ నువ్వు బట్టలు ఉతుక్కో, శిరస్నానం చేయండి. అర్థమైంది. అంటే క్రియలు మార్చుకోవాలి, బాప్తిజం పొందాలి. సాయంకాలం వరకు అంటే సాయంకాలం వరకు అపవిత్రుడిగా ఉండాలి. శిరస్నానం చేస్తే అయిపోయింది కదా, పరిశుద్ధుడే కదా. సాయంకాలం వరకు అంటే ఎందుకు రాశాడు మాట? క్రొత్త నిబంధనలో సూచన ఉంది. సాయంకాలం అయిన తర్వాత ఏమొస్తుంది? భోజనం వస్తుంది. వెరీ గుడ్. చీకటి వస్తుంది. అదే మీరు తీయదు కానీ ప్రసంగ గ్రంథం 12వ అధ్యాయంలో చీకటి కమ్మునంటే చనిపోతారు. ఇంకా సాయంత్రం అయితే చీకటి అంటే ఏంటి? వెలుగు లేదు ఇంకా. అంటే జీవితం లేదంటే చనిపోయారు. చనిపోయే వరకు అపవిత్రుడు. అంటే బాప్తిజం తీసుకున్న తర్వాత అయిపోయింది అనుకుంటే కాదు. చివరి వరకు మన జీవితాన్ని కాపాడుకోవాలని ఏమిచ్చారు? మనకి పత్రికలు ఇచ్చారు. సాయంకాలము వరకు అంటే మరణము వరకు అని అర్థం. క్రొత్త నిబంధనలు అక్కడ పాత నిబంధనలు పోలుస్తాను కదా ప్రతి పదాన్ని. మరణము వరకు నువ్వు ఎలా ఉంటావు? నేను పరిశుద్ధిని బాప్తిజం తీసుకోమో కాదు. సాయంకాలం వరకు ఎలా ఉంటాడంటమ్మా? అపవిత్రుడిగా ఉంటాడట. ఇంకా మీరు చదివితే మంచి మంచి అక్కడ వచనాలు ఉంటాయి, మనం చదువుదాం. ఇంకా 18వ వచనం చదువుదాం. సూర్యుడు అస్తమించే వరకు అర్థం. తరువాత 10వ వచనం 18 అండి. 18. పవిత్రుడైన ఒకడు హిస్సోపు తీసుకొని ఆ నీళ్ళలో ఉంచి చూడండి ఎవడు ఎవరు ఎవడు కరుసరికి చదవాలి. పవిత్రుడైన ఒకడు. ఇందాక వరకు అపవిత్రులుగా ఉన్నారు. వాడు ఏం చేయాలి? బట్టలు ఉతుక్కోవాలి, స్నానం చేయాలి, సాయంకాలం వరకు అపవిత్రంగా ఉంటాడు. తర్వాత ఇప్పుడు పవిత్రుడు అయిపోయాడు. అంటే మనము బాప్తిజం పొందిన తర్వాత ఏమే పవిత్రుడు ఒకడు ఏం చేయాలట? హిస్సోపుని తీసుకుని నీళ్ళలో ఉంచి గుడారం మీద, శవాల మీద, నరకబడిన వాటిని మరి సమాధిని గాని ముట్టిన వాడి మీదను. సోదరి సోదరులారా, పవిత్రులు అంటే పరిశుద్ధులు, క్రైస్తవులు. మనం ఏం చేయాలి తెలుసా? శవాల మీద, ఇంకా నరకబడిన వాటి మీద, ఇంకా ఇంకేంటండి చచ్చిన వాళ్ళ మీద, సమాధుల మీద. అంటే సమాధుల పండుగ చేసేమని కాదు. క్రొత్తగా అంటే అర్థం గుడ్డివాడి మీద అంటే అర్థం ఏంటంటే పాపం ఎవడైతే ఉందో పవిత్రుడైనటువంటి వాడు ఆ హిస్సోపుని తీసుకొని, అంటే క్రైస్తవులు క్రొత్త నిబంధన తీసుకొని ఆ సువార్తను తీసుకుని శవముల మీద, సమాధుల మీద, అంటే పాపము చేత, అపరాధముల చేత చచ్చిన వారి మీద వేయాలి, ప్రోక్షించాలి. నూతన నిబంధన యొక్క సువార్తను తీసుకెళ్ళి ఏం చేయాలి? పవిత్రుడైన ఒకడు. అంటే అంతకుముందు అపవిత్రులు, మనం బాప్తిజం ద్వారా పవిత్రులయ్యాం. ఇప్పుడు మనకి ఎవరెవరైతే అపరిశుద్ధులుగా ఉన్నారో, ఎవరైతే అపవిత్రంగా ఉన్నారంటే పాపంలో ఉన్నారో వాళ్ళ మీద ప్రోక్షించాలి. దేన్ని
తేనండి బాబు. అక్కడ మీరు చూస్తే ఆ భస్మాన్ని, కాల్చిన భస్మాన్ని నీటిని కలుపుతాడు. భస్మము నీరు అంటే మర్చిపోయి చెప్పడం. మీరు అక్కడ ముందు వచ్చిన చూస్తే కాల్చిన తర్వాత బూడిదని నీటిని కలపమంటాడు. పాప పరిహారపు జలమును అంటే లివింగ్ వాటర్స్ అంటారు. అంటే అర్థం ఏంటంటే ఆ నీళ్లు అంటే వాక్యము, దేవుని యొక్క వాక్యం అంటే యేసుక్రీస్తు. భస్మము అంటే దహించి వేసేది కదా. 2 బ్యాప్తిస్మాలు ఉంటాయి మనకి. ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క బ్యాప్తిస్మము, అగ్ని బ్యాప్తిస్మం. అగ్ని అంటే అగ్నిలో మునిగిపోవడం, అది నరకం. పరిశుద్ధాత్మ బ్యాప్తిస్మం అంటే పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధాత్మను పొందుకోవడం. భస్మం అంటే పరిశుద్ధాత్మకు సూచన, నీరు అంటే యేసుక్రీస్తుకు సూచన. అది కలిపి అంటే యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మని కలిపి అపొస్తలులు ఏం చేశారు? అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 36-37 వచనంలో 3000 మంది చల్లేశారు. 3000 మంది మీద చల్లారు. అంటే నిజంగా నీళ్ళు కాదండి, వాక్యాన్ని చల్లారు. యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని, సువార్తను తీసుకొని చల్లారు. అప్పుడు వారి మీదకి ఏమొచ్చిందంటే పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకున్నారు సహోదరి సహోదరులారు. ఇంకా చదువుదాం. 19వ వచనం చదువుదాం. జాగ్రత్త చదువు. మూడవ దినమున 7వ దినమున పవిత్రుడు అపవిత్రుడి మీద దాన్ని ప్రోక్షింపవలెను. 7వ దినమున వాడు పాపశుద్ధి చేసుకుని తన బట్టలు దుక్కుని నీళ్లతో స్నానం చేసి సాయంకాలమున పవిత్రుడగును. చాలండి. ఎవరు చేయాలట? ఎవరమ్మా? చదువులు చెప్పాలి మరి. కొంచెంసేపు నాతోనే ఉండాలి. వెంటనే పక్క తిరిగితే చదివిన దాని మీద అడుగుతారు. పవిత్రుడు అపవిత్రుని మీద ప్రోక్షించాలి. ఎప్పుడు? 3వ దినమున 7వ దినం. ఏంటి 3వ దినం 7వ దినం? పవిత్రుడు అంటే క్రైస్తవుడు. వీడు అపవిత్రుడి మీద అంటే క్రొత్త నిబంధనలో జరిగిన సంఘటన మీకు తీసుకుని వస్తాను. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయము 8-9 వచనాలు. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయము 8-9 వచనాలు. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయిన గనుక వారతని చేయి పట్టుకొని ఎక్కడికి నడిపించరు. అతడు 3 దినములు చూపు లేక అన్నపానము లేక. చాలండి. యేసుక్రీస్తు మాట్లాడినా కానీ 3 రోజులు ఏం పని చేయలేదట? కళ్ళు కనిపించలేదు. అంటే మనోనేత్రాలు గుడ్డితనం, ఆత్మ సంబంధమైనటువంటి మనకే. దాన్ని ఏమని అంటారు అని అంటే డార్క్ లో ఉన్నాడు, చీకట్లో. వెలుగు కనబడతలేదు. అర్థం ఏంటి? గుడ్డుడికి ఏమైనా కనబడుతుందా? 3 రోజులు అన్నపానం పుచ్చుకోలేదు, ఏం కనిపించలేదంటే చీకటిలో ఉన్నాడు 3 రోజులు. యేసుక్రీస్తుని తెలుసుకుంటే అది కాదట. అందుకే యేసుప్రభు 4 ఉపమానంలో 4 నేల గురించి చెప్పారు. ఒక నేల మీద ఏం చేశారట? త్రోవ మీద వేసినట్టు విత్తనాలు. అవి ఏం చేసినాయి? పక్షులు వచ్చి తినేసినాయి. అంటాడు అసలు ఇలా వస్తాడు కానీ మనలో కొందరిలాగా వాక్యం విండవు అని ఏం చేస్తాం? పక్షులు అంటే ఎవడో దుష్టుడు. అబ్బా నాకు సాగర్ దొరికేది, ఈరోజు వాక్యం వినలేదు అనుకుంటారు. ఇంకొకరు ఉంటారు కొంతమంది బ్యాచ్. నీ దగ్గరికి వస్తారు నాకు ఇంకొకరు ఉన్నారట. వీళ్ళు ఎవరండి? కొంచెం రాళ్ళ మీద పడ్డాయంటే విత్తనాలు. రాళ్ళ మీద పడి మొత్తం ఫస్ట్ నేను అన్నాడట. ఇది వేరు లేనందున కొన్ని రోజుల్లోనే మారిపోయిందట. అయ్యో బాబోయ్, మొదన్న సూపర్ మెసేజ్ బాబోయ్ అనుకుంటాం మనం. అయ్యో బాబోయ్ ప్రసిద్ధుడు, అబ్బా వాక్యం భలే ఉంది, అబ్బా సూపర్ చెప్పారు అనుకుంటాం. 2వ రోజు మళ్ళీ మనం చేసి మన క్రియలు మనం అంటే ఎవడు? మనం రాతి మీద. 3వ కూడా ఉన్నాడండి. ఎవడు? మొండ్ల పొదల్లో పడ్డాడు కొన్ని విత్తనాలు. కానీ దాన్ని ఎదగనివ్వట్లేదు, ముళ్ళ పొదలు. అక్కడ చెప్తారు యేసుప్రభు గారు, ధన ఐహిక విచారములు. నా తల్లి పోలేదు, తండ్రి పోలేదు, డబ్బులు లేవు, అప్పులు ఉన్నాయి, నేత నేను అక్కడికి వెళ్ళలేను, నా బాడీ అలసిపోయింది, రెస్ట్ తీసుకోవాలి, నేను వాక్యం చెప్పలేను, నాకు నిద్ర లేదు. సోది కబుర్లు అన్నీ ఏం చేస్తాయట? అవన్నీ ముళ్ళు అన్నీ చేస్తాయట. కొంతమంది ఉంటారట స్టార్ట్ అయ్యి 2 నెలలు అయినా సరే ఏం చేస్తారట? 30 గంటలు కానీ 60 గంటలు కానీ 100 గంటలు కానీ ఫలిస్తారట. సోదరులారా, దేవుని పని చేస్తే అలా చేయాలి. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు అభివృద్ధి పొందుతుందంటే మంచి నేల మీద. ఇది మంచి నేల. మీరు రాతి నేలగా ఉంటారా, ముళ్ళ పొదలుగా ఉంటారా, పనికి మాలిన దానిలో ఉంటారా, లేదంటే మంచి నేలగా ఉంటే వాక్యం మనలో 30 దంతలు గాను 60 దంతలు గాను 100 దంతలు గాను ఫలిస్తుంది. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాలి? యేసుక్రీస్తుని తెలుసుకున్న వెంటనే పేదరి గారికి సబ్జెక్ట్ ఏం రాలేదు. పౌలు గారికి 3 దినములు చీకటిలో ఉన్నాడు. తర్వాత 3 సంవత్సరాలు మీరు బైబిల్ చదవని ఆయన 3 సంవత్సరాలు ఎక్కడ కనిపించదు. 3 దినములు అని అంటే ఆ క్రీస్తు ఏం చేశారనంటే ఆయన్ని
శాంక్టిఫై చేస్తున్నాడు, పరిశుద్ధునిగా చేస్తున్నాడు పౌలుని. 3 రోజులు ఎందుకండి కళ్ళు మూయడు? పాత నిబంధన ఉన్న ప్రతి దానికి సూచన క్రొత్త నిబంధనలు. 3 దినములకి మళ్ళీ ఏమంటాడు? 7 దినములకి. 7 దినములకి. అప్పటి వరకు అపవిత్రుడు. 7 అని అంటే మీరు చూడండి, బైబిల్లో పరిపూర్ణత అని అర్థం. పరిపూర్ణముగా 7 దినాలంటే తను జీవించినంత కాలము పరిశుద్ధుడిగా, పవిత్రుడు. ఏం చేయాలి? 3 దినములు అంటే నేర్చుకోవడం. పౌలు గారు ఏం చేశారు? క్రీస్తు దగ్గర నేర్చుకున్నాడు, శుద్ధి చేయబడ్డాడు, క్రీస్తు చేత కరెక్ట్ చేయబడ్డాడు. వారు నాయన ధర్మశాస్త్రము సరిగ్గా చదవాలి, ఇప్పుడు చదువు అని కరెక్ట్ చేయబడ్డాడు 3 దినములు. తర్వాత 7 దినములు అంటే పరిపూర్ణముగా తను జీవించినంత జీవిత కాలము పౌలు గారు ఎవరికి ప్రకటించాడు? అన్యులకి, అంటే పాపంలో ఉన్న వారికి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అక్కడ 18-19 వచనాల్లో సంఖ్యాకాండము పవిత్రుడు అపవిత్రునికి చెప్పాలి. అంటే మనము, అప్పుడు పౌలు గారు ఏం చేశాడు? అన్యులకి చెప్పాడు. మనము ఇంకా పాపంలో ఉన్న వారికి దాన్ని ప్రోక్షించాలి. ఆ భస్మాన్ని, ఆ నీటిని, కాల్చిన భస్మాన్ని, అంటే యేసుక్రీస్తు నుంచి వచ్చినటువంటి ఆ వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని తీసుకెళ్లి వాళ్ళ మీద ప్రోక్షించాలి. ప్రోక్షించినప్పుడు అపవిత్రుడు ఏమవుతాడట? దేనివల్ల? వీడు ప్రోక్షించడంలోనే ఏమీ లేదు, హిస్సోలోనే ఏమీ లేదు. ఎందులో ఉంది? ఈ ఎర్రని పెయ్యలో. అది పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది, మచ్చలేనిది, కాడిమైనటువంటిది. యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అనే కాడిని మోయలేదు, దాని నుంచి బయటకు తీసుకొచ్చాడు. నా కాడిని మోయింది అన్నాడు. యేసుక్రీస్తు రక్తము అంటే బలి, ప్రాణము. రక్తము జంతువులకైనా మనిషికైనా ఏంటి? ప్రాణము. నేను మా అమ్మకి హెల్త్ బాగాలేనప్పుడు తమ్ముడు బ్లడ్ ఇచ్చినప్పుడు అక్కడ డాక్టర్ అన్నాను, రక్తం అంటే ప్రాణం బాబు అని. క్రిస్టియన్, పెద్ద ఆయన, రిటైర్డ్ సివిల్ సర్జన్. రక్తం అంటే ప్రాణం బాబు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడంటే బైబిల్ నుంచి. యేసుక్రీస్తు ఎర్రని పెయ్య అంటే అర్థం ఏంటంటే బలిగా చేయబడినటువంటి యేసుక్రీస్తు. సహోదరి సహోదరి, ఇంకొక వచనం అక్కడే చదివి ముగించుకున్నాం. 20వ వచనం, సంఖ్యాకాండం 19:20 వచనం. అపవిత్రుడు పాపశుద్ధి చేసుకొనని ఎడల, ఎవడైతే బ్యాప్టిజం తీసుకోలేదో, వచ్చాడ్రా బాబు మా దగ్గరికి మళ్ళీ. ఎవడైతే బ్యాప్తిస్మము తీసుకోలేదో సమాజంలో అంటే లోకంలో నుంచి దేవుడు కొట్టేస్తాడు. దేని ద్వారా పవిత్రుడు అవుతున్నాడు? ఎర్రని పెయ్యి నుంచి వచ్చినటువంటి, కాల్చి వేయబడిన తర్వాత వచ్చినటువంటి భస్మం నుంచి, ఆ నీళ్లు కలిపిన దాని నుంచి యేసుక్రీస్తు ఎర్రని పెయ్యి నుంచి ఎవరైతే అది పొందుకోలేదో వాడిని దేవుడు ఏం చేస్తాడట? సమాజం నుంచి కొట్టేస్తున్నాడట. మా చర్చలో 50 మంది ఉంటారండి అన్నవాళ్ళకి 50 మంది రక్షణ పొందిన వాళ్ళు కాదు, కొంతమంది రక్షణ పొందిన వాళ్ళు మాత్రమే. మిగిలిన వాళ్ళని బ్యాప్టిజం తీసుకోలేదు అనుకోండి, కొత్త సంవత్సరం ఏం మారింది చెప్పండి? అది ఎక్సలెంట్ అంతే. అప్పుడు మారినటి పొద్దున్నే మా క్రెడిట్ కార్డు ఫోన్ చేశాడు, కారు అమ్మాడు కూడా కాల్ చేశాడు ఇందాకే. అప్పులు మారం, మన సమస్యలు మారం, మన ఇంట్లో సామాన్లు మారం. డబ్బున్న వాళ్ళు అంటే కొనుక్కుంటారేమో కానీ జీవితం మారాలండి. కొత్త సంవత్సరం బ్రతుకులు మారాలి. క్యాలెండర్ మారింది, కొత్త పంటలు వేసుకుంది. ఇది కాదు, ఇంకా సంతోషం. దేవుడు ఇచ్చాడు, దేవుని కృతజ్ఞతలు చెల్లించారు, దేవుని సన్నిధిలో ఉన్నారు. బ్రతుకు మారే విధంగా ఉండాలి. ఎర్రని పెయ్య. ఎర్రని పెయ్య అంటే సింపుల్గా చెప్పిన దాన్ని సింపుల్గా మీకు చెప్పి ఇంక ముగిస్తాను. ఎవరైనా వీడియో చూడాల్సిన వాళ్ళు అంటే ఈ లాస్ట్ 2 లైన్లు చూడమని సరిపోదు. ఎర్రని పెయ్య అంటే ఎవరిని సూచిస్తుంది? యేసుక్రీస్తుని. ఎర్రని అంటే బలి, రక్తాన్ని ప్రోక్షించారు కాబట్టి ఆయన. పెయ్య అంటే మచ్చలేనిది, కలంకం లేనిది, కాడిమోయినటువంటి యేసుక్రీస్తు. ఆయన దగ్గర కాడి ఉంది, ఇంకో ధర్మశాస్త్రం అనే కాడిమోయలేదు. ఆయన ఎక్కడి దగ్గర తీసుకొచ్చారంటే అక్కడ ఎర్రని పెయ్యని మోషే అహరోను దగ్గర తీసుకొచ్చారు. ఇక్కడ ఎవరి దగ్గర తీసుకొచ్చారంటే అన్న కైప, ఒక ప్రధాన యాజకుడు, ఆయనేమో మామ, వాళ్ళిద్దరి దగ్గర తీసుకొచ్చారు. వాళ్ళిద్దరు ఎక్కడ తీసుకెళ్లారు? ఎలియాజరు అనే యాజకుడి దగ్గర తీసుకెళ్లారు. వీళ్ళిద్దరు ఎక్కడ తీసుకెళ్లారు? పిలాతు దగ్గర తీసుకెళ్లాడు. ఆ పిలాతు సాక్ష్యంగా, వీళ్ళ సాక్ష్యంగా ఎక్కడ దాన్నేమో పాలెం వెలుపల తీసుకెళ్లారు. యేసుక్రీస్తునేమో గబ్బిని వెలుపల తీసుకెళ్లారు. అప్పుడు ప్రత్యక్ష గుడారము దాని ఎదురుగా అది రక్తం ప్రోక్షింపబడింది. యేసుక్రీస్తు ఎదురుగా దేవాలయం తెర మధ్యలోకి మునిగిపోయింది. తర్వాత ఇంకేంటండి? గుర్తించుకోండి, ఎవరు మర్చిపోరా? ఒకసారి చదువు. అందులో ఏం చేయాలట? దాన్ని కాల్చాలి, అందులో దేవదారు కర్ర వేయాలి, హిస్సోపు వేయాలి, రక్తవర్ణం వేయాలి. దేవదారు అంటే సిలువ, సిలువకు సాదృశ్యం. రెండోది ఏంటండి? హిస్సోపు అంటే నిబంధనకి గుర్తు, ప్రోక్షించడానికి. రక్తవర్ణపు నూనె అంటే ఆయన వంశంలో మన రాజులేని యాజకులము. అయ్యి రక్తవర్ణపు పెదాలు అని అంటే ప్రకటన చేయాలి.
రక్తవర్ణపు పెదాలు, నీ పదాలు ఆ రక్తవర్ణపు గల క్రీస్తుని గురించి ప్రకటించాలి. తర్వాత ఏం చేశాడండి, దాన్ని ఏం చేశాడనంటే మర్చిపోయాను. వాడంతా ఏం చేయాలంటే బట్టలు ఉతుక్కోవాలి. ఎవడు? పవిత్రుడు, అపవిత్రుడు, ఆ కాల్చిన వాడు, పోగు భస్మాన్ని కాల్చిన పొడిని, ఆ బూడిదని పోగు చేసిన వాడు, అపవిత్రుడు, పవిత్రుడు అందరూ కూడా బట్టలు ఉతుక్కోవాలి, తలస్నానం చేయాలి. సాయంకాలం వరకు అపవిత్రుడైనా ఉంటాడు. ఆయన ఎంత చేసుకున్నాం. బట్టలు ఉతుక్కోవడం అంటే క్రియలు మార్చుకోవాలి. అయిపోయింది. తర్వాత చెప్పండి. చెప్పండి చెప్పండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక ఓకే. ఒకసారి చదువుదాం. 2వ వచనం ఒకసారి చదువుదాం. ఎందుకు త్వరపడుతున్నాం? మీరు త్వరపడి అన్నాడు. ఎందుకు? 1వ వచనం చదవండి. చాలా మంది ఏం చెప్తున్నారు, ఇదిగో వచ్చేసింది, ప్రభు రాకడ వచ్చేసింది, యేసుక్రీస్తు రాకడ వచ్చింది అని చెప్పే వాళ్ళు ఎవరు? ఎర్రని పెయిన్ తీసుకుని చెప్తున్నారు. లేదా పలానా చెప్తారు, బ్రహ్మం వచ్చాడు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. మన హైదరాబాద్లో, రాజమండ్రిలో, కొత్తగూడెంలో భూకంపం వచ్చింది, ప్రభుదినం వచ్చేసింది అని చెప్తున్నప్పుడు వాళ్ళ ఆత్మ వలనైనను, మాట వలనైనను, మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనా చెప్పేస్తే ఇది మనకే, వాళ్ళకి కాదు. అలా కానీ చెప్తే ఎర్రని పెయి ఇచ్చేసి 2వ రాకడ వచ్చేసిందంటే 2019లో మొదలెట్టారు, లాక్డౌన్ ముందు. మరి వచ్చిందా మరి 2వ రాకడ? 5 సంవత్సరాలు అయింది. 2019 నుంచి ఇప్పుడు 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు ప్రశ్నించారు. అలాగని ఎవడైనా చెప్తే మీరు త్వరపడద్దు. త్వరపడి చంచల మనస్కులు. చంచల మనస్కులు అంటే తామరాకు మీద నీళ్ళు వేసారు ఏమవుతుంది? అటు ఇటు కదులుతుంది. చంచల మనస్కులు అంటే ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అంటే వీడు స్థిరంగానే ఉండడు, వీడు ఆలోచన స్థిరంగా ఉండడు, వీడు మాటలకు స్థిరంగా ఉండవు, వీడు వాక్యం స్థిరంగా ఉండవు, వీడు ఉండే స్థానిక సంఘం కూడా స్థిరంగా ఉండదా? కాకుండా వాళ్ళని బెదరకుండా వాళ్ళు ఎందుకు బెదిరిపోతారు? అమ్మో ప్రభు రాకడ వచ్చేసిందా, నిజంగానేనా, ఎర్రపై వచ్చేసిందా, భూకంపం వచ్చేసిందా అని బెదరకుండా వాళ్ళని మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడని బట్టి, మనం ఆయనతో కూడుకొనడం బట్టి మిమ్మును వేడుకొనిచున్నాము, కంగారు పడద్దని చెప్తున్నాడు. 2వ వచనం ఇప్పుడు చూద్దాం. 3వ వచనం చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. చాలండి, చాలు చాలు చాలు. జాగ్రత్తగా ఆలోచించినట్లయితే యేసు ప్రభువు ఒక మాట చెప్పారు. ఏమని? సర్వలోకానికి దీర్ఘశాంతం కలిగి సర్వ మానవాళికి ఏం ప్రచారం చేయబడాలట? సువార్త ప్రకటించాలట. అప్పుడు అంతం వచ్చును అని చెప్పారు. అయితే చెప్తే ఒక మాట అన్నాడు, ఆ దినము నాకైనను భూమి మీద ఉన్నవాడు కానీ భూమి కింద ఉన్నవాడు కానీ ఎవరికి తెలియదు, తండ్రికే తెలుసు అన్నాడు అని చెప్తూ ఇక్కడ మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడాలి. భ్రష్టత్వం అంటే ఏశావు వలె భ్రష్టత్వం అంటే ఏంటి? అక్కడ పక్కన ఇంకో మాట, వ్యభిచారం అంటే ఏంటి? అక్రమం అంటే ఏంటి? వాక్యాన్ని, స్పిరిచువల్గా వాక్యాన్ని కలిపి చెప్తే భ్రష్టత్వం ఎక్కువైపోతాయి. కింద వచ్చిన చదువుతుండే, పాప పురుషుడు, నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని, అంటే అర్థం ఏంటి అంటే ఏంటిది? పాప పురుషుడకు నాశన పాత్రుడకు పాపపుత్రుడుగా. పాప పురుషుడు ఎవరు? అపవాది యొక్క క్రియములు. దేనిని? నాశన పుత్రుడు అంటే వాడు పుట్టింది దేనికోసం? నాశనం చేయడం. ఆడు బయలుపడాలి. అంటే దేని వల్ల బయలుపడతాడు? వాళ్ళ నుంచి మీరు మత్తయి సువార్తలు చదువుతున్నారు కదా, యేసు ప్రభువును వాని క్రియల వలన, వాని ఫలముల వలన తెలుసుకుంటారు. దేని వల్ల తెలుసుకుంటారు? వాక్యం వలన మాత్రమే తెలుసుకుంటారు. వాక్యం ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. ఇదిగో ఇది క్రీస్తుది, ఇది సాతానుది అంటే సర్వసత్యం ప్రజలందరికీ తెలిసిన తర్వాత మాత్రమే అంతం వస్తుంది అని అర్థం. ఇంకేం డౌట్ ఉందండి? క్లారిటీ లేకపోతే మీకు పర్సనల్గా చెప్తాను. అందులో ఏం డౌట్ ఉంది చెప్పండి. నాశన పుత్రుడు అప్పుడు వరకు వాడు బయలుపరచబడాలి. ఎలా బయలుపరుస్తాడు? వాడు అబద్ధము,
అబద్ధమునకు జనకుడు అని ఎవరు చేశారు? యేసు ప్రభు వారు పూజ చేశారు. బయలుపడాలి అంటే అర్థం ఏంటంటే ఏది అబద్ధం, ఏది సత్యవాదం, ఏది పాపం, ఏది పరిశుద్ధత, అవన్నీ ఎప్పుడు జరుగుతుంది? స్వార్థ ప్రకటింపబడితే అమ్మ ఇది కాదమ్మా అని అవన్నీ జరిగిన తర్వాత అంతము వచ్చును. అంతేగాని ఎర్రని పెయ్యి వచ్చినప్పుడు, భూకంపం వచ్చినప్పుడు కాదండి. మీరు బైబిల్లో ఎక్కడైనా ఎర్రని పెయ్యి వచ్చాక నేను వచ్చేస్తానన్నా? అసలు ఎర్రని పెయ్యి అంటే నాశనపుత్రుడు కాదు. ఇప్పుడు యేసుక్రీస్తుని పక్కన పెట్టండి. ఎర్రని పెయ్యి అంటే నాశనపుత్రుడు, లేకపోతే అది కాదు. ఏంటి? నాశనం చేసేదో, భయపెట్టేదో కాదు. ఏంటి? బలి అయిపోతుంది. ఎవరి కోసం? ప్రజల కోసం ఒక బలి అవుతున్నటువంటి పరిశుద్ధమైనటువంటి పశువు అది. మరి నాశనపుత్రుడు ఎలాగవుతుంది? మచ్చ ఉండకూడదు, కలంపం ఉండకూడదు, ఇంకొక కాడిం అయికూడదు. ప్రజల కోసం బలి అవుతున్నటువంటి జంతువు. పాత నిబంధనలు పక్షులు, జంతువులన్నీ బలి అయిపోయినాయి. పస్కా పశువు. క్రొత్త నిబంధనలు ఏంటంటే అన్నిటికి నిజస్వరూపం ఏంటంటే యేసుక్రీస్తు. అంతం ఎప్పుడు వస్తుందని చెప్తానండి? అటు తరువాత అంతం వచ్చింది. ఎప్పుడు? నాశనపుత్రుడు. మీరు ఇంకా చదవాలని అంటే దానియేలు గ్రంథం, క్షమించండి, అక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్తూ దానియేలు గ్రంథానికి లింక్ చేస్తాడు. అది అంతం గురించి కాదు, అక్కడ వాళ్ళు పొందుతున్నటువంటి హింసల గురించి. దేని గురించి? హేయకరమైన వస్తువు పరిశుద్ధ స్థలంలో. పరిశుద్ధ స్థలం లేదు పాత నిబంధనలో. మందిరం, దేవుని మందిరంలో హేయమైన వస్తువు ఏంటి? దేవునికి ఏది ఇష్టం లేదు? విగ్రహారాధన ఇష్టం లేదు, విగ్రహం ఇష్టం లేదు. వాడు మహారాజు ఇచ్చాడు, టైటస్ అనే మహారాజు ఇచ్చాడు, నేనే దేవుడిని అని పెట్టాడు, మందిరంలో విగ్రహం పెట్టాడు. అప్పుడు ఏం జరిగిందని అంటే మందిరాన్ని, బంగారాన్ని కాల్చి, అది మీకు 666 అనే మెసేజ్లో నేను మీకు క్లియర్గా చెప్తాను. 666 ముద్ర దాని గురించి చెప్పినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం, దానియేలు గ్రంథం, ఇవన్నీ క్లియర్గా వస్తాయి. అప్పుడు ఏం జరిగిందని అంటే యెరూషలేము కాల్చబడింది. తర్వాత యేసు ప్రభు అంతం గురించి ఎప్పుడు చెప్తానంటే రాజ్య సువార్త అందరికీ ప్రకటింపబడిన తరువాత. అందుకే కోత విస్తారంగా ఉంది, పనులు తక్కువ ఉన్నారు, అందరూ తయారవ్వండి, సువార్తను ప్రకటించండి అని దేవుడు దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఎందుకు? వెయిట్ చేస్తాను, ఇంకా మారతారేమో, ఇంకా చిన్న మారతారేమో, ఇంకెవరు మధు మారతారేమో, వాళ్ళు మారతారేమో, వీళ్ళు మారతారేమో. దీర్ఘశాంతం. నాశనపుత్రుడు బయలుపరచబడాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇది డూప్లికేట్ అని బయలు ఎప్పుడు పరిచిస్తాము? ఈ వాటర్ బాటిల్ డూప్లికేట్ అని ఒరిజినల్ తీసుకొచ్చినప్పుడు. నాశనపుత్రుడు అబద్ధ వాక్యం ఎప్పుడు బయలుపరచబడుతుంది? సత్యాన్ని తీసుకొని వచ్చినప్పుడు. అవి సత్యం ప్రజలకు తెలుచబడిన తరువాత అంతం వస్తుంది. కానీ ఏ రోజు అన్నది మనకు ఎవరికి తెలియదు, దాని గురించి మనం మాట్లాడలేము కూడా. సోదరులారా, సత్యాన్ని తెలుసుకోవాలని ఒక చిన్న హెచ్చరిక చేసి ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. 15-19. ద బుక్ ఆఫ్ జెర్మియా 15 chapter verse 19. చూడండి, జాగ్రత్త చూడండి. యేసు ప్రభువు దేవుడు ఒక మాట చెప్తాడు, జాగ్రత్త చూడండి. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చాను, నీవు నా తట్టు తిరిగిన ఎడల, నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. చదువు కంటిన్యూ చేయి. ఏవి నీచములో, ఏవి ఘనములో అంటే వాక్యం గురించి చెప్తున్నాడా? నీవు గుర్తుపట్టిన ఎడల, నీవు నా నోటిలో ఉంది. ఏం చేస్తావు? దేవుని నోరు ఎప్పుడైనా అబద్ధం చెప్తుందా? కానీ ఎప్పుడో దేవుని నోట్లో ఉంటామని అంటే గుర్తుపట్టాలి, వాక్యాన్ని గుర్తుపట్టాలి. ఏది సత్యమో ఏది అసత్యమో అప్పుడు గుర్తుపట్టాలి. అప్పుడు దేవుడు ఆయన నోరులో వాడుకుంటాడు. దేవుని నోట నుంచి అబద్ధం అనేది రాదు, అబద్ధ వాక్యం అనేది రాదు, అబద్ధ ప్రవచనాలు అనేటువంటి రావు. అప్పుడు ఏం చెప్తుందంటే ఒక మాట చదువు, కంటిన్యూ చేయి. వారు నీ తట్టుకు తిరగవలెను కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదు. సోదరులారా, వాక్యం మనం ఎంత స్థిరంగా ఉండాలంటే, యూట్యూబ్లో చూసావు, వాళ్ళు చెప్పారను, వీళ్ళు చెప్పారను, ఏమంటాడు ఇక్కడ దేవుడు? వారు నీ తట్టు తిరగలరు. అబ్బాయి, నువ్వు సత్యంలో ఉన్నావు, నువ్వు చర్చ ప్రవేశించు, అంతేగా నువ్వు వాళ్ళ వైపు తిరగకూడదు. వాక్యము కలిపి చెరిపే వాళ్ళ వల్ల మనం చెదిరిపోకూడదని హెచ్చరిక దేవుడు చేస్తున్నాడు. ఆయన తరపున, ఆయన వాక్యం తరపున మీ అందరు కూడా ప్రేమపూర్వకంగా హెచ్చరిక చేస్తున్నాను. సోదరులారా, ఎర్రని పెయ్య ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తు. మీరు ఏదైనా చూడండి, నిచ్చెన యేసుక్రీస్తు సాదృశ్యం, పస్కా యేసుక్రీస్తు, మందసం యేసుక్రీస్తు సాదృశ్యం, ఇతర సర్పం యేసుక్రీస్తు సాదృశ్యం, పౌరం యేసుక్రీస్తు సాదృశ్యం, ఇంకా ఏదైనా యేసుక్రీస్తుకి సాదృశ్యం. అంతే తప్పితే ఎర్రని పెయ్యి వచ్చిందని, మనుషులకి రెండో రాకడ వచ్చేస్తుందని ఇది కాదు. జాగ్రత్త వాక్య పరిశీలన చేద్దాం. అది వాళ్ళు ఏం చెప్పినా అది అలాగో ఉందో లేదో ఖచ్చితంగా చేయాల్సినటువంటి
బాధ్యత మన మీద ఉంది. ఒకవేళ దానిని నాశనకరమైందో లేదనంటే ఏదన్నా అన్నాడు అనుకో, కాదు, పరిశుద్ధమైనది, పవిత్రమైనది, కలంకమైనది, మచ్చలేనిది, కాడిపోయినది, దేవుని ప్రజల కోసం దేవుని ఎదుట బలైపోయింది, అది మంచిదని పరిశుద్ధమైనది గ్రహించాలని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను. మరొకసారి అవకాశం ఇచ్చినప్పుడు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఆహ్వానించినటువంటి సహోదరులు, దేవుని సేవకులు సురేష్ గారికి నిన్ను వందనాలు తెలియజేస్తాను. నడిపిస్తున్నటువంటి సహోదరులు పాలరాజు గారికి, జీవరత్నం గారికి, యవనస్తులకి, ప్రతి ఒక్కరికి అందరికీ వందనాలు తెలియజేస్తాను. ఓపిక అయిపోయింది కదా? అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యు ఆల్.